అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. నిన్నైతే ఒక భక్తుడు, వరంగల్ నుంచి వచ్చిన భక్తుడైతే నందీశ్వర కాంప్లెక్స్లో 2వ అంతస్తు నుంచి అయితే కింద పడడం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి అయితే బయటపడడం జరిగింది. వెంటనే ఆలయ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ అయితే వెంటనే అతనైతే ఆసుపత్రికి అయితే తరలించారు. అసలు దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే మనం తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము. వేములవాడ ఆలయానికి సంబంధించి అయితే ప్రస్తుతం మనతో పాటు నరేందర్ రెడ్డి ఉన్నారు. నిన్నైతే కుమారస్వామి అయితే అధికారి అయితే ఉండేది, ప్రస్తుతం వారైతే లీవ్లో ఉన్నారు. వారి స్థానంలో ఇవాళ అయితే నరేందర్ రెడ్డి అయితే ఉన్నారు. అసలు దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, వారి పరిస్థితి ఏంటనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్నైతే ఒక భక్తుడు అయితే కింద పడడం జరిగిందని చెప్పేసి అయితే ప్రచారం జరిగింది. తనకు సైతం గాయాలైతే అయ్యాయి కదా, ప్రస్తుతం ఎలా ఉంది సార్ అతని పరిస్థితి? అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని తెలిసింది హాస్పిటల్ వర్గాల ద్వారా. అతను నిన్న 1వ అంతస్తు నుంచి ఫోన్ మాట్లాడుతూ కింద పడినట్టు మాకు సమాచారం వచ్చింది. సూబెడ్ని చెప్పడం వల్ల వెంటనే మేము స్పందించి నాతోటి హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి అని అతను స్పందించి అతని హాస్పిటల్ తరలించడం జరిగింది. అతను బాగానే ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఓకే, అంటే ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది అంటే ఏం చెప్తారు భక్తులకి మీరైతే? దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు ఉన్న సందర్భంగా చాలా హెవీగా ఉంటుంది క్రౌడ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే ప్రస్తుతం ఎక్కడికి నుంచి వస్తున్నారు సార్ భక్తులు ఇక్కడికైతే? ఎక్కువ ఫస్ట్ అంటే వరంగల్ ఎక్కువ వస్తారండి. ప్రతి దగ్గర నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, బయట స్టేట్ వాళ్ళు కూడా వస్తుంది సార్. ఓకే, అంటే ప్రస్తుతం ఇంకొకటి అయితే ప్రచారం అయితే సాగుతుంది, అంటే భక్తులకు సంబంధించి తాగి కింద పడ్డాడని చెప్పేసి సైతం కొంతమంది అయితే చెప్తున్నారు కదా, అంటే దానికి సంబంధించి ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదండి, తాగలేదు. కాబట్టి ఇక్కడ లోపలికి వచ్చే వాళ్ళు కూడా కొంచెం ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం అది. ఎందుకంటే బ్యాగులను తీసుకెళ్ళడానికి కంపల్సరీ మేము తనిఖీ చేసి లోపలికి పంపిస్తామండి. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉందండి? బాగానే ఉంది. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు భక్తుల రద్దీ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు వరంగల్తో పాటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మళ్ళీ మేడారం అయితే వెళ్తుంటారు కదా, ప్రస్తుతం అంటే ఎటువంటి క్యూ లైన్లు ఉన్నాయంటే దర్శనానికి ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు మినిమం ఒక 2 hours పడుతుందండి. విఐపి దర్శనంలో అయితే ఒక 1 hour. శుక్ర, శని, ఆది, సోమ విపరీతంగా ఉంటుందండి. ఇక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి దరిదాపు ఉంటారండి. సమ్మక్క వరకు భక్తుల తాకిడి ఎక్కువనే ఉంటుంది సార్. ఓకే, అంటే ఎటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు సార్ ప్రస్తుతం మీరు అయితే ఇక్కడ? చుట్టుపక్కల పెట్రోలింగ్ చేస్తున్నాం సార్. ఇక్కడ బయట కొంతమంది బిచ్చగాళ్ళు పైకి వచ్చి బిచ్చం తీసుకోవడం, కొంతమంది డిమాండ్గా డబ్బులు ఇవ్వమని అంటున్నారు, వాళ్ళందరినీ లేకుండా పెట్రోలింగ్ చేసి పంపిస్తున్నాం కిందికి. ఓకే సార్, ప్రస్తుతం అయితే నరేందర్ రెడ్డి అయితే చెప్తున్నారు, మేమైతే ఖచ్చితంగా తనిఖీలు క్షుణ్ణంగా చేసిన తర్వాతనే అందరిని అయితే లోపలికి పంపిస్తున్నాము. ఆల్కహాల్ కావచ్చు, మందుకు సంబంధించి అయితే ఎవరిని అయితే లోపలికి అయితే పర్మిషన్ అయితే చేయట్లేదు, మేమైతే పెట్రోలింగ్ చేస్తున్నాము. ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని అయితే సంప్రదించండి, మేము ఖచ్చితంగా వారికైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికైతే రక్షగా అయితే మేము ఉంటామని చెప్పేసి అయితే వీరైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా వరంగల్ నుంచి వచ్చిన భక్తుడికి సైతం ఏంటంటే ప్రాణాపాయం అయితే ఏం లేదు, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. మేమైతే వెంటనే స్పందించి అతను అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది. నా తోటి ఉద్యోగి కుమారస్వామి అయితే ఉన్నారు, నిన్న తనైతే వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పేసి అయితే నరేందర్ రెడ్డి చెప్తున్నారు. ఏమైనప్పటికైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులైతే కొంతవరకు సంయమనం పాటించాలి, అంతేకాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.